ఆ నలుగురు అధికారులు ఇప్పుడు టార్గెట్ అయ్యారా? వారికి ఎక్కడ పోస్టింగ్లు దక్కకూడదని టీడీపీ పాలకులు భావిస్తున్నారా? అందుకే సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేశారా? కేవలం రాజకీయ కక్షతోనే ఇలా చేశారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. 19 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. ఓ నలుగురు కీలక అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు అధికారులను తప్పకుండా మార్చుతారు. ఇది సాధారణ అంశం కూడా. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్ అస్మదీయ అధికారులుగా ఉన్నవారిని చంద్రబాబు మార్చారు. గత 5 సంవత్సరాలుగా జగన్ సర్కార్ పాలనాపరంగానే కాకుండా రాజకీయ అంశాల్లో సైతం అధికారులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారిని ఇప్పుడు చంద్రబాబు వెంటాడడం ప్రారంభించారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జగన్ రెడ్డి సర్వీస్లో మునిగి తేలిన నలుగురు కీలక అధికారులను జీఐడీకి అటాచ్ చేశారు. ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. వీరిలో ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, మురళీధర్ రెడ్డి ఉన్నారు. శ్రీలక్ష్మి తన పోస్టింగ్ కాపాడుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు సరికదా, ఆమె ఇచ్చిన పుష్పగుచ్చాలు కూడా అందుకునేందుకు ఇష్టపడలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం శ్రీలక్ష్మి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆమె తెలంగాణ కేడర్కు వెళ్లిపోయారు. జగన్ గెలవగానే విజయసాయిరెడ్డితో పాటు ఢిల్లీలో లాబింగ్ చేసుకున్నారు. తిరిగి ఏపీలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. రాజధాని రైతుల కౌలు కూడా కోర్టు చెప్పిన ఇవ్వకపోవడంతో పాటు అనేక తప్పుడు నిర్ణయాలు ఆమె పాత్ర కీలకం. శ్రీలక్ష్మి ఇచ్చిన జీవోలను కోర్టులు ఎన్నోసారి కొట్టివేశాయి. చాలా రకాలుగా తప్పుడు నిర్ణయాలతో ఆమె భాగస్వామిని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆమెపై ఎన్ని కేసులు పడతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు పూల బొకే ఇవ్వడానికి ప్రయత్నించారు ఆమె. కానీ చంద్రబాబు తిరస్కరించారు. మరో మంత్రికి సైతం అదే మాదిరిగా బొకే ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరో వివాదాస్పద ఐఏఎస్గా పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. విద్యాశాఖకు బాధ్యుడిగా ఉన్న ఆయన ఉపాధ్యాయులను వేధించారన్న విమర్శ ఉంది. విద్యాశాఖలో రోజుకో జీవో, పూటకో జీవోతో ఇబ్బంది పడినట్లు ఆరోపణలున్నాయి. ఆకస్మిక సందర్శన పేరుతో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను బెంబేదించడం, జగన్ ముందు మోకాలపై నిలబడి పనిచేస్తుంటారు అన్న విమర్శ ఉంది. అందుకే ఈయనపై ప్రస్తుతం చంద్రబాబు వేటు వేశారు. కనీసం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక రజత్ భార్గవ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన అధికారి. కానీ చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించడానికి ఆయనే పావుగా మారిపోయారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు తాను అక్రమాలకు పాల్పడ్డానని అంగీకరిస్తూ వాగ్మూలం ఇచ్చారు. అసలు అక్రమాలే జరగని అంశాల్లో సైతం అక్రమాలు జరిగినట్లు వాగ్మూలం ఇవ్వడం, దానికి చంద్రబాబు కారణమని చెప్పడం సంచలనంగా మారింది. వైసీపీ పెద్దలు బెదిరించడంతోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని రజత్ భార్గవ్ వివరించిన ప్రభుత్వ పెద్దలు వినలేదు. వీరందరికీ స్థానచలనం తప్పలేదు. భవిష్యత్తులో వీరికి పోస్టింగ్లు దక్కడం కష్టమేనని కూడా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.